పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. దాదాపు 2 గంటల సమయం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపైన సుదీర్ఘ చర్చ జరిపారు. భవిష్యత్తు కార్యాచరణలపైన, వివిధ అంశాలపైన రెండు పార్టీ నాయకులు ఏ విధంగా చర్చించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వికీస్ పల్స్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 ఎన్నికలకి సమయం చాలా తక్కువగా ఉంది. ఎవరికి తోచినట్టు వారు ప్రణాళికలు రూపుదిద్దుకొని ప్రచారాల జోరులో మునిగిపోయారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమం చేపడితే, మరోవైపు తెలుగుదేశం యువ నాయకులు నారా లోకేష్ యోగాలంలో బిజీగా ఉన్నారు. బెయిల్ మంజూరయ్యాక చంద్రబాబు గారు పెద్దగా ఇదివరకులా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం ఆయన ఒక రకంగా కెరియర్కి బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి. అలా అని చంద్రబాబు గారు పాలిటిక్స్ నుండి పూర్తిగా రిటైర్ అవ్వలేదు. పార్టీ యాక్టివిటీస్ కానీ, పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తల విధానాలను కానీ కంటిన్యూస్గా ఆయన మానిటర్ చేస్తూనే ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఎన్నికలకి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఆల్రెడీ ఉమ్మడి పార్టీ కమిటీలలో 2 పార్టీల నాయకులు సక్సెస్ఫుల్గా పాల్గొంటున్నారు. జనసేన కార్యకర్తలు నాయకులు నారా లోకేష్ యువగలంకి హాజరవుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జనసేన కండువా వేసుకొని జై జనసేన అని నినాదాలు చేయడం మనం చూస్తున్నాం. కార్యకర్తలు ఉమ్మడిగా కలిసిమెలిసి పనిచేస్తుంటే, నాయకులు కూడా ఎన్నికల దృష్ట్యా పార్టీ పద్ధతులు, ప్రణాళికలను చర్చించడానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చంద్రబాబు గారు గౌరవపూర్వకంగా విచ్చేశారు. చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితులు మొదట తెలుసుకున్న పవన్ తర్వాత రాష్ట్ర పరిస్థితులపై బాబు గారితో చర్చించారు. రానున్న ఎన్నికల్లో విజయం కైవసం చేసుకోవడానికి కావలసిన ప్రణాళికలతో పాటు 2 పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు చేశారు. జనసేన తెలుగుదేశం పొత్తు వల్ల కలిగే ఉపయోగాల్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకి అర్థమయ్యేలా వివరించాలని చర్చించారు. పవన్ నివాసంలో ఆయన భార్య అన్నాగారు కూడా చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. చర్చ అనంతరం జనసేన పీఏసీ చైర్మన్ లాదెండ్ల మనోహర్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ చర్చలో జరిగిన కీలక అంశాల్ని మీడియా మిత్రులతో పంచుకున్నారు. ఎన్నికల దృష్ట్యా జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా పనిచేసే విధానాలు మరియు ఆంధ్రప్రదేశ్ని చక్కగా తీర్చిదిద్దే భాగంలో కావలసిన ప్రణాళికల గురించి చర్చ జరిగిందని ఆయన వివరించారు. రాజకీయ అంశాలతో పాటు పార్టీల పరంగా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి కూడా చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2 పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసి చక్కగా పనిచేసి ఆంధ్రప్రదేశ్కి మంచి పరిపాలన తీసుకురావాలని ఆయన సూచించారు. లోకేష్ యువగలం పాదయాత్ర చివరి దశకు వచ్చింది. ఈ యాత్రకి విశేష జనాదరణ చేకూరింది. అనేక రకాల సమస్యలపైన స్పందిస్తూ నారా లోకేష్ ప్రజల మధ్య నాయకుడిగా నిరూపించుకుంటున్నారు. ఇటు జనసేన పార్టీ కూడా వారాహి విజయయాత్రని మళ్ళీ మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఏ నియోజకవర్గం నుండి మళ్ళీ వారాహి యాత్రని స్టార్ట్ చేస్తారో తెలియాలంటే పార్టీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి ఎన్నికలు జరిగిపోయాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఆంధ్ర రాజకీయాలపైనే ఉంది. సో మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. జై హింద్.